కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడినట్లే మన గాల్ బ్లాడర్లోనూ పిత్తాశయంలోనూ రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. వాడుకలో వీటిని గాల్ స్టోన్స్గా పిలుస్తూ ఉంటారు. పిత్తాశయంలో రాళ్లున్నప్పుడు తిన్న ప్రతిసారి పొట్ట పైభాగంలో భరించలేనంత నొప్పి వచ్చిపోతూ ఉంటుంది. గాల్ స్టోన్స్ని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. గాల్ స్టోన్స్ రావడానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసు. పిత్తాశయంలో రాళ్లకు కారణాలేంటి? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి రావడానికి కారణం ఏంటంటే లివర్ బైల్ సెక్రెట్ చేస్తుంది. నార్మల్గా మనకి ఆ బైల్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 3 కాంపోనెంట్స్ నార్మల్గా బ్యాలెన్స్డ్గా సెక్రెట్ అవుతాయి. కానీ వంశపారంపర్యంగా వచ్చే మార్పుల వలన కానీ, లేకపోతే మనం తీసుకునే ఆహారంలో మార్పు వలన కానీ, ఏదన్నా డిసీజ్ వలన వచ్చిన మార్పుల వలన కానీ, ఈ మూడిటి బ్యాలెన్స్లో డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, లోపల బైల్ అనేది క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇనీషియల్గా క్రిస్టల్స్ తర్వాత స్టోన్స్గా మార్పు చెంది ఫర్దర్గా కాంప్లికేషన్స్ కానీ, లేకపోతే అలాగే సైలెంట్గా ఉండటం కానీ జరుగుతుంది. పిత్తాశయంలో రాళ్లుంటే లక్షణాలు ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ అనేవి బాగా సివియర్గా అబ్డామినల్ పెయిన్ రావటము, కడుపులో నొప్పి రావటము, జాండీస్ రావటము, లేకపోతే డిస్పెప్సియా అంటే ఆహారం తీసుకున్నప్పుడల్లా అన్నం అరగని ఫీలింగు, పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగు, ఈ సిమ్టమ్స్ కామన్గా వస్తాయి. ఒక్కొక్కసారి అది ప్యాంక్రియాటైటిస్ అని ఆ జబ్బుగా కూడా కనపడవచ్చు మనకి. ఇలాంటప్పుడు ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ స్టోన్స్ అనేవి గాల్ బ్లాడర్లో నుంచి కిందకి జారి కామన్ బైల్ డక్ట్ అని దానికి అడ్డుపడి జాండీస్ రావటము, ప్యాంక్రియాటైటిస్ అని ఒక లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం రావటము, పెద్దవాళ్ళల్లో స్టోన్స్ ఇంటెస్టైన్లోకి జారి ఇంటెస్టైన్లకు అడ్డుపడటము, ఇవి జరగడానికి అవకాశం ఉంది. పిత్తాశయంలో రాళ్లకు చికిత్స ఎలా ఉంటుంది? మన దేశంలో 100 మందికి మనము స్కాన్ చేసేటట్టయితే దాంట్లో 25% ఈ రాళ్ళనేవి ఉంటాయి. ఈ 125 మందికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆపరేషన్ అనేది 2 రకాలండి దానికి చేసేది. ఒకటి లాప్రోస్కోపీ, మోస్ట్ కామన్గా ఇప్పుడు ప్రస్తుతానికి మనము ప్రపంచం అంతా కూడా ఎక్కువ మంది లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అని గాల్ బ్లాడర్ని రిమూవ్ చేస్తున్నారు లాప్రోస్కోపిక్గా. రెండవ పద్ధతి ఓపెన్ కోలిసిస్టెక్టమీ అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఓపెన్ కోలిసిస్టెక్టమీ అనేది అవాయిడ్ చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఓపెన్ కోలిసిస్టెక్టమీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఏ సిమ్టమ్స్ లేకపోయినా కూడా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి, హార్ట్ ఆపరేషన్ జరుగుతున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకపోయినా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నార్మల్ ఆపరేషన్ పొట్టలో ఏదన్నా వేరే విషయాలకి మనం ఆపరేషన్ చేస్తున్నాం అనుకోండి, అలాంటి పేషెంట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఉంటే అది కూడా గాల్ బ్లాడర్ అనేది కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు ప్రధానంగా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ కోలిసిస్టెక్టమీ, 2 లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. పిత్తాశయంలో రాళ్లను నివారించుకోవచ్చా? ఆహారంలో కొలెస్ట్రాల్ లేకపోతే ఫ్యాట్ తగ్గించడం వలన ఫ్యూచర్లో వచ్చే అవకాశం తక్కువ ఉందని కొన్ని ఆధారాలు ఉన్నాయి. అది కూడా ఖచ్చితంగా చెప్పలేము. కిడ్నీల్లో రాళ్లలాగే గాల్ స్టోన్స్ని తొలగించడానికి తప్పనిసరిగా సర్జరీనే మార్గం. గాల్ స్టోన్స్ని తొలగించడానికి ఇవాళ లాప్రోస్కోపిక్ వంటి చక్కటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వెక్కిళ్ళు ఆగకుండా వేధిస్తున్నప్పుడు ఒక చెంచా తేనెలో కొద్దిగా సొంటి పొడిని కలిపి తీసుకోండి. వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి.